వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. ఇప్పుడు మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో ఉన్నాం. చాలా బిజీ అండ్ రా ప్లేస్ ఇది. ఈ రోజు నేను మీకు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఫుల్ ఇన్సైడ్ వ్యూ చూపిస్తాను. బోటింగ్ ఎక్స్పీరియన్స్ నుండి ఫిష్ ఆక్షన్ వరకు అన్ని లైవ్ గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ ద వీడియో. ఇప్పుడు నేను వైజాగ్ లో ఉన్న ఫిషింగ్ హార్బర్ జెట్టి నెంబర్ 11 దగ్గర ఉన్నా. చూడండి, ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించిన బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంది. బోర్డ్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఫిషింగ్ హార్బర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. సో మీరు బోటింగ్ కి ప్లాన్ చేసుకోవాలంటే ఈ టైమింగ్స్ లో రావాలి. ఇంకా టారిఫ్ గురించి చెప్పాలంటే ఈచ్ పర్సన్ కి 250 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. 5 years అబోవ్ అందరికి సేమ్ టికెట్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ స్మాల్ వెయిటింగ్ ఏరియా కూడా ఉంది. టికెట్స్ తీసుకుని కొంచెం వెయిట్ చేయాలి బోట్ కోసం. పీక్ టైమ్ లో కొంచెం రష్ ఉంటుంది, ఎస్పెషల్లీ వీకెండ్స్ లో. నా సజెషన్ ఏంటంటే మీరు ఎర్లీగా వచ్చేస్తే బెటర్. క్రౌడ్ తక్కువ ఉంటుంది అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా స్మూత్ గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం టికెట్స్ తీసుకొని బోటింగ్ ఎక్స్పీరియన్స్ కి వెళ్తాం. హార్బర్ ని వాటర్ నుండి ఎలా ఉంటుందో చూద్దాం. స్టే ట్యూన్డ్ గైస్. ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ చూపిస్తాను. ఈ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నంలో చాలా ఫేమస్ అండ్ బిజీ ఫిషింగ్ హబ్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కురుపం మార్కెట్ టౌన్ కొత్త రోడ్ పోర్ట్ ఏరియాలో ఉంది ఈ హార్బర్. 1976 లో స్టార్ట్ అయిన ఈ హార్బర్ ఆల్మోస్ట్ 26 hectares అంత పెద్ద ఏరియాలో ఉంది. ప్రెసెంట్ ఇది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కంట్రోల్ లో నడుస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, చాలా ఆర్గనైజ్డ్ గా ఆపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఎంట్రీ ఫీ గురించి చెప్పాలంటే ఇక్కడికి రావడానికి నో ఎంట్రీ ఫీ అండి. ఎనీ వన్ కెన్ విజిట్. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ 5 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. బట్ బెస్ట్ విజిట్ టైం ఏంటంటే ఎర్లీ మార్నింగ్. అప్పుడే రియల్ ఆక్షన్ ఉంటుంది. ఫిష్ ల్యాండింగ్, ఆక్షన్స్, ఫుల్ బిజీ ఎన్విరాన్మెంట్. ఇక్కడికి వచ్చాక మీరు చేసే మెయిన్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ఆబ్వియస్లీ ఫ్రెష్ సీ ఫుడ్ కొనుక్కోవచ్చు. డైరెక్ట్ ఫిషర్మెన్ నుండి కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అది మీకు ఈ వీడియోలోనే నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను. నెక్స్ట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అవైలబుల్ ఉంది. హార్బర్ ని వాటర్ నుండి చూడటం చాలా డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. అండ్ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఫిష్ ఆక్షన్స్ చాలా ఫాస్ట్ గా ఎనర్జెటిక్ గా జరుగుతాయి. సెకండ్స్ లో డీల్స్ క్లోజ్ అయిపోతాయి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే ఈ ప్లేస్ ఒక యూనిక్ వైబ్ ఉంటుంది. ఒక సైడ్ సీ, ఇంకో సైడ్ ల్యాండ్, బ్యాక్గ్రౌండ్ లో హిల్స్ అన్ని కలిపి ఒక పర్ఫెక్ట్ కోస్టల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. సో ఇఫ్ యు ఆర్ విజిటింగ్ వైజాగ్, ఈ ఫిషింగ్ హార్బర్ డెఫినెట్లీ మిస్ అవ్వకండి. రియల్ వైజాగ్ లైఫ్ చూడాలంటే ఇది బెస్ట్ ప్లేస్. ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. బోట్ ఎక్కడానికి ముందు లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ ఉండాలి. సేఫ్టీ ఫస్ట్. బోటింగ్ చార్జెస్ గురించి చెప్పాను కదా, ఈ బోట్ అయితే 250 రూపీస్ చార్జ్ చేశారు. నార్మల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. 100 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు పర్ పర్సన్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్ అండ్ టైం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోట్ అయితే 250 రూపీస్, 10 minutes రైడ్ ఉంటుంది. గైస్ చూడండి, ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న ఈ బిగ్ వైట్ షిప్ ఏదైతే ఉందో ఇది నార్మల్ ఫిషింగ్ బోట్ కాదు. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అన్నమాట. మీరు క్లియర్ గా నోటీస్ చేస్తే బోట్ మీద హిందీలో భారతీయ తత్రక్షక్ అని రాసింది. అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని మీనింగ్. ఈ షిప్స్ మన కంట్రీ కోస్ట్ లైన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. బేసికల్లీ వాళ్ళకి మెయిన్ డ్యూటీ ఏంటంటే సీలో సేఫ్టీ మెయింటైన్ చేయడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ ని స్టాప్ చేయడం, ఫిషర్మెన్ కి హెల్ప్ చేయడం అండ్ ఎమర్జెన్సీస్ లో రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం. సో ఇది వాళ్ళ డ్యూటీ అన్నమాట. అండ్ ఇది చూడండి, న్యూ బోట్స్ ని కూడా ఇక్కడే రెడీ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అయితే అంత సింపుల్ కాదండి అసలు. ఒక బోట్ రెడీ అవడం అంటే చాలా స్టెప్స్ ఏ ఉంటాయి. ఫస్ట్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. మోస్ట్లీ వుడ్ ఆర్ ఫైబర్ మెటీరియల్ యూజ్ చేస్తారు. తర్వాత ఇంజిన్ ఫిట్టింగ్, స్టోరేజ్ సెక్షన్స్, నెట్ ప్లేస్ చేయడానికి స్పేస్ అన్ని డిజైన్ చేస్తారనమాట. ఇక్కడ వర్కర్స్ కూడా ఫుల్ బిజీగా పనిచేస్తున్నారు. కొన్ని బోట్స్ కి పెయింటింగ్స్ జరుగుతున్నాయి, కొన్ని ఫిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ బ్రైట్ కలర్స్ అయితే యూజ్ చేస్తారు. బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా యూజ్ చేస్తారు అనమాట. సీలో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అలాంటి కలర్స్ యూజ్ చేస్తారు. ఈ బోట్స్ అన్ని మెయిన్లీ ఫిషింగ్ కోసం యూజ్ అవుతాయి. ఫిషర్ మెన్ సీకి వెళ్ళటానికి ముందు బోట్ ని కంప్లీట్ గా రెడీ చేసుకోవాలి. ఫ్యూయల్, నెట్స్, ఐస్ బాక్సెస్ అన్ని అరేంజ్ చేస్తారు. యాక్చువల్లీ ఒక బోట్ రెడీ అవడం అంటే వీక్స్ ఆర్ మంత్స్ పట్టొచ్చు, డిపెండింగ్ ఆన్ సైజ్ అండ్ డిజైన్. స్మాల్ బోట్స్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయి, కానీ బిగ్ బోట్స్ మాత్రం టైం ఎక్కువ పడుతుంది. రియల్ గా చూస్తే ఈ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన ముందు ఒక రా స్ట్రక్చర్ నుండి కంప్లీట్ ఫినిషింగ్ బోట్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. సో గైస్, ఇది కూడా వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో ఒక ఇంట్రెస్టింగ్ సైడ్. ఫిషింగ్ మాత్రమే కాదు, బోట్స్ ని బిల్డ్ చేయడం అండ్ మెయింటైన్ చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది. గైస్ సీరియస్లీ చెప్పాలంటే నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి బిగ్ ప్రాన్స్ ని లైవ్ లో చూస్తున్నాను. చూడండి ఆ సైజ్ ఎంత ఉందో. నార్మల్ గా మనం ఇంట్లో చూసే ప్రాన్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ హ్యాండ్ సైజ్ లో ఉన్నాయి, అంతకన్నా పెద్దగానే ఉన్నాయి. రియల్లీ షాకింగ్ గా ఉంది నాకైతే. ఇక్కడ ఫిషర్మెన్ సీ నుండి డైరెక్ట్ గా తీసుకొచ్చిన ఫ్రెష్ క్యాచ్ ఇది. అండ్ ఫ్రెష్నెస్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది.
అనిపిస్తుంది. కలర్, సైజ్, మూమెంట్ చూస్తే అర్థమవుతుంది ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఎస్పెషల్లీ ఇలాంటి బిగ్ సైజ్ ప్రాన్స్ కి ప్రైస్ కూడా హైగా ఉంటుంది. హోటల్స్ ఎక్స్పోర్ట్స్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. నేను పర్సనల్ గా ఇలాంటి బిగ్ ప్రాన్స్ ని స్క్రీన్ లో మాత్రమే చూశాను, కానీ లైవ్ గా చూడటం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కూడా ఇలాంటి బిగ్ ప్రాన్స్ ని ఎప్పుడైనా లైవ్ లో చూసారా? కమెంట్ లో చెప్పండి. సో బిగ్ ప్రాన్స్ ని చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్మాల్ ఫిషెస్ ని టబ్స్ లో స్టోర్ చేస్తున్నారు. చూడండి, ఈ టబ్స్ లో స్మాల్ ఫిషెస్ చాలానే ఉన్నాయి, క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఫిష్ మీద ఫుల్ గా ఐస్ కవర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడానికి, ఫిష్ స్పాయిల్ కాకుండా ఉండాలి అంటే ఇమీడియట్ గా ఐస్ తో కవర్ చేసుకోవాలి. సీ నుండి వచ్చాక టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఫిష్ క్వాలిటీ తగ్గకుండా ఇలా ఐస్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎస్పెషల్లీ మార్కెట్ కి పంపించే ముందు ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఈ ఐస్ హెల్ప్ అవుతుంది. అక్కడ మీరు చూసినట్టయితే చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు. ఒక సైడ్ ఫిష్ అన్లోడ్ చేస్తున్నారు, ఇంకొక సైడ్ ఐస్ పెట్టుకుని రెడీ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెరీ క్విక్లీ హియర్. రియల్ గా చూస్తే ఈ ప్రాసెస్ చాలా సింపుల్ గా అనిపించినా బిహైండ్ లో చాలా ప్లానింగ్ ఉంటుంది టు కీప్ ఫిష్ ఫ్రెష్ టిల్ ఇట్ రీచెస్ కస్టమర్స్. సో గైస్, మన ఇంటికి ఫ్రెష్ ఫిష్ రీచ్ అవడానికి వెనక ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రెష్ ఫిష్ మాత్రమే కాదు, ఇంకా చాలా వెరైటీ దొరుకుతుంది. ఇందాక మీరు చూసినట్లయితే క్రాబ్స్ కూడా ఉన్నాయి, పక్కన లైవ్ గా మూవ్ అవుతున్నాయి, చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. సైజ్ ని బట్టి రేట్స్ కూడా మారుతూ ఉంటాయి, కొన్ని చాలా బిగ్ సైజెస్ లో కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ డ్రైడ్ స్ట్రిమ్స్ కూడా దొరుకుతాయి. వీటిని ఎండలో పెట్టి డ్రై చేసి స్టోర్ చేస్తారు. స్మెల్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ కర్రీస్ లో. ఆ డ్రైడ్ స్ట్రిమ్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంకా డ్రైడ్ ఫిష్ కూడా చాలా వెరైటీస్ లో కనిపిస్తాయి మనకి. ఇవి కూడా లాంగ్ టైం ప్రిజర్వ్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. కొంతమందికి అయితే ఇది ఫేవరెట్ ఐటమ్, ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ లో. సో ఇక్కడ ఫ్రెష్ సీ ఫుడ్ మాత్రమే కాదు, డ్రైడ్ ఐటమ్స్ కూడా ఫుల్ గా అవైలబుల్ గా ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఒక్క ప్లేస్ లో అన్ని టైప్స్ దొరుకుతున్నాయి అంటే ఈ హార్బర్ ఎంత ఇంపార్టెంట్ హబ్ అని అర్థమవుతుంది కదా. మీరు సీ ఫుడ్ లవర్ అయితే ఇక్కడికి వచ్చాక డెఫినెట్లీ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో గైస్, ఇది మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మార్నింగ్ హజల్ నుండి ఫిష్ మార్కెట్ వరకు, బోటింగ్ ఎక్స్పీరియన్స్ నుండి కోస్ట్ గార్డ్ షిప్స్ వరకు అన్ని చూపించాను. రియల్ గా చెప్పాలంటే ఇది ఒక నార్మల్ టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది వైజాగ్ లో రియల్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించే ప్లేస్ అన్నమాట. ఫిషర్మెన్ కస్టమ్, మార్కెట్ హజల్, ఫ్రెష్ సీ ఫుడ్ ప్రాసెస్ అన్ని లైవ్ గా చూడటం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు పర్సనల్ గా చాలా నచ్చింది, ఎస్పెషల్లీ బోటింగ్ అండ్ ఫిష్ మార్కెట్ సీన్స్ చాలా రా అండ్ రియల్ గా అనిపించింది. మీరు వైజాగ్ కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని డెఫినెట్లీ ట్రై చేయండి, కానీ ఎర్లీ మార్నింగ్ రావాలి అండ్ కొంచెం స్ట్రాంగ్ స్మెల్ కి ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఇంకా ఇలాంటి ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో గైస్, బై బై, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.